ఏమైంది క్రిషాంక్? ఏం పాపం చేసిండు క్రిషాంక్? ప్రశ్నించడమే నేరం అయిపోయింది. క్రిషాంక్ ప్రశ్నిస్తే అదొక ప్రశ్నాస్త్రం. ఇక చూడుర్రి, దళిత నేతపై దమనకాండ. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు సంఖ్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్. కక్ష సాధింపు రాజకీయాలు. బీఆర్ఎస్ నేతపై 2 ఏళ్లలో 20 కేసులు. తన భార్యపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నందుకు ఉల్టా కేసులు. న్యాయమూర్తి ఎదుట హాజరు, 14 రోజుల రిమాండ్. ఒక్కసారి ఇక్కడ చూడుర్రి. మన్నే క్రిషాంక్ మీ అందరికీ తెలవాల్సిన వ్యక్తి. సోషల్ మీడియాకు సంబంధించి చాలా యాక్టివ్గా ఉంటాడు, పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాడు. అయితే మన్నే క్రిషాంక్కు సంబంధించి వాళ్ళ యొక్క సతీమణి ఫోటో పెట్టి ఏది ఉద్యోగాలు ఇప్పిస్తా ఇతరత్ర అని చెప్పి డబ్బులు వసూలు చేసిళ్ళు ఇద్దరు దంపతులు అని పెడితే అది ఆంధ్రప్రభ పేపర్లో వస్తే ఆ రోజు 21వ తారీఖు అనుకుంటావు ఆ పేపర్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఎవరైతే పోస్ట్ చేసిలో ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి ఆ వ్యక్తికి చూపించే ప్రయత్నం చేసేసి ఇట్లా ఎందుకు పోస్ట్ పెట్టినావు అని అడిగినందుకు ఈయనను అరెస్టు చేసి రిమాండ్కి తీసుకెళ్ళి. ఎంత బాధాకరమైన విషయం అంటే 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. నిజంగా కూడా బాధాకరమైన విషయం. న్యాయం అడిగినందుకు న్యాయస్థానమే పూర్తి స్థాయిలో ఉల్టా కేసులు పెట్టింది. ఒకసారి క్రిషాంక్ మీద ఏంది పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లు అయినాయి చూడుర్రి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు క్రిషాంక్ పై నమోదైన కేసులు. పోలీస్ స్టేషన్ కూకట్పల్లిలో ఎఫ్ఐఆర్ అయింది. ఏది 576/2026 కూకట్పల్లిలో మొట్టమొదటి ఎఫ్ఐఆర్. ఇక రెండోది కార్ఖానాకు సంబంధించి 34/2026. దాని తర్వాత మూడోది మారేడుపల్లికి సంబంధించి 77/2026. దాంతోపాటు మారేడుపల్లినే 13/2026. ఇక సైబర్ క్రైమ్ 143/2025. దాంతోపాటు నకరకల్ల కూడా అయింది 85/2025. నకరకల్లనే 86/2025. నకరకల్లనే 87/2025. అంటే ఇక్కడ మారేడుపల్లిలో 2 ఎఫ్ఐఆర్లు అయితే నకరకల్ల 3 అయితే ఇక గచ్చిపౌలి చూడురి 621/2025, 630/2025, 631/2025, 632/2025. 20 కేసులు నమోదైంది. ఏంది అంటే ప్రశ్నించద్దు చేతులు కట్టుకొని జీ హుజూర్ జీ హుజూర్ జీ హుజూర్ అనాలి. అట్లా అంటే ఓకే, లేకపోతే ఇట్లనే అక్రమ కేసులు పెడతారు, అన్నీ చేసే ప్రయత్నం చేస్తాడు. మరి క్రిషాంక్ ఏమన్నా లేవనెత్తిన అంశాలు ఏమన్నా చిన్నవి ఉన్నాయనుకుంటారా? ఏంది అంటే తన భార్య మీద పూర్తి స్థాయిలో నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు ఏ వ్యక్తి అయినా ఉప్పు కారం తిన్న ఏ మోగోడైనా పోయి ప్రశ్నిస్తాడు.